అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. ఈ రోజు అయితే నా వీడియోలో మీకు అరోవిల్ల చూపించేస్తాను. అదే అండి పాండిచ్చేరిలో ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూట్యూబ్లో సర్చ్ చేసినా కానీ ఎక్కడ గూగుల్లో సర్చ్ చేసినా కానీ పాండిచ్చేరి గురించి ఫస్ట్ సర్చ్డ్ ప్లేస్ వచ్చి అరోవిల్లనే ఉంటుందన్నమాట. అసలు చాలా మందికి తెలీదు అసలు దీని మీనింగ్ ఏంటి అని చెప్పేసి. ఏదో సజెస్టెడ్ ప్లేస్ కదా, ఒక గ్లోబ్లా ఉంటుంది, అక్కడ వెళ్ళి వ్యూ పాయింట్లో ఫొటోస్ చేసుకుందామని చెప్పి వెళ్ళిపోతారు. దాంట్లో మేము కూడా ఒకరమే. కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే తెలిసిన విషయాలన్నీ నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం అనుకున్నంత విధంగా ఏం అక్కడ లేదండి. అంటే మనం చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం ఎండ ఎక్కువ ఉందంటే ఈ ప్లేస్ అయితే మీరు స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే లోపలికి దగ్గర మనం 3 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. మాకు అది ఎండ్లో తెలిసిందనమాట. లేదంటే మేము ఫస్ట్లోనే ఆ షార్ట్ కట్ ద్వారా వెళ్ళిపోయిండే వాళ్ళము. బట్ ఆ షార్ట్ కట్ ద్వారా వెళ్తే మనకి ఏంటంటే మధ్యలో ఉండే హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ ఒక చిన్న మ్యూజియంలా ఉంటుందన్నమాట లోపల. అక్కడ అప్పటి కాలంలో యూజ్ చేసిన పరికరాలు, పెయింటింగ్, శారీస్ ఇవన్నీ మనం మిస్ అయిపోతాము. లేదు మాకు అవన్నీ వద్దు అని అనుకుంటే షార్ట్కట్లో వెళ్ళిపోతే ఒక 800 మీటర్స్లోనే మనం అయితే ఈ ప్లేస్కి రీచ్ అయిపోవచ్చు. లేదు అంటే ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ వరకు లోపలికైతే కన్ఫర్మ్గా నడవాల్సి ఉంటుంది. మీరు చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో ట్రావెల్ చేస్తున్నట్లయితే కొంచెం కేర్ఫుల్గా అంబ్రెల్లాస్ క్యారీ చేయడం కానీ, సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కానీ, లేదు ఇక్కడ మనకి వీల్ చైర్ లాగా ప్రొవైడ్ చేసుకోవడం కానీ, చిన్నపిల్లలకి ఇట్లా పెట్టుకోవడం కానీ బెటర్ అనమాట. లేదంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. మేము వెళ్ళిన రోజు వచ్చేసి August 15 అనమాట. సో మేము యాక్చువల్లీ మిస్ చేసాం అక్కడ ఒక ఈవెంట్ని. మార్నింగ్ 5:30కి అక్కడైతే క్యాంప్ ఫైర్ లాగా వేస్తారనమాట. ఆ గ్లోబ్ చుట్టూ మనం కూర్చొని మధ్యలో క్యాంప్ ఫైర్ వేసుకొని మొత్తం అంటే ఇక్కడ ప్లేస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈక్వాలిటీ అనమాట. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళైతే క్యాంప్ ఫైర్ని వేస్తారు. మేమైతే జస్ట్ ఒక 1 అవర్ లేట్గా వెళ్ళాము. 6:30 అట్లా వెళ్ళాము. సో క్లోజ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఈ ప్లేస్ అయితే ఓపెన్లో ఉంటుంది. మనకి లోపలికి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ బస్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు. మేము వెళ్ళినప్పుడు వీకెండ్ కాబట్టి, అంటే మెయిన్లీ లాంగ్ వీకెండ్ కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారనమాట. సో అలా కాకుండా నార్మల్ టైంలో వెళ్ళినప్పుడు మనకి మేబీ మనం బస్లో వెళ్ళడం వల్ల ఇంత డిస్టెన్స్ అయితే మనకి తెలీదు. మేమైతే బస్ ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేయాలని చెప్పేసి. మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసేసాము లోపలికి వెళ్ళడానికి. వెళ్తుంటే వస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగా మోగెండ తగులుకుంది మమ్మల్ని. నార్మల్ ఎండన్నా అనుకోవచ్చు. ఆ మోగెండలో నడవలేక లోపలికి వెళ్ళాము. మధ్యలో మనకి హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్, ఫుడ్ కోర్ట్స్ అలా అన్నీ వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ ఎందుకో అంటే మార్నింగ్ స్టార్ట్ చేసినా కానీ మాకెందుకో ఈ ప్లేస్ ఏముంటుంది అని అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని దగ్గరికి వెళ్తామా అంటే అది లేదు. జస్ట్ ఒక వ్యూ పాయింట్లో నిలబడి మనం ఫొటోస్ అయితే తీసేసుకోవాలి. అది కూడా మేము మీకు చూడండి, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం అనేసి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోతే అరోవిల్లే అంటే ఒక సూర్యుడి నగరం అని అర్థం. ఇది సాధారణ నగరం కాదు. ఇది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు శాంతి, ఐక్యత, సస్టైనబుల్ జీవన విధానం కోసం ఏర్పరచుకున్న ఒక ప్రత్యేక ప్రయోగం. అరోవిల్లోని 1968లో ప్రారంభించారు. మనిషి ఒకే కుటుంబంలా జీవించాలి, ఎటువంటి కులం, మతం, దేశం అనే భేదాలు లేకుండా ఉండాలనే సూత్రంలో ఈ నగరాన్ని ప్రారంభించారు. 1967 ఫెబ్ 28న 124 దేశాల ప్రతినిధులు ఇక్కడ కలిసి తమ దేశాల మట్టి తీసుకొచ్చి ఒక కుండలో కలిపారు. అది ఒక సింబల్ ఆఫ్ యూనిటీ. ఇక్కడ అరోవిల్లలోని ప్రధాన ఆకర్షణ మనకేముంటుందంటే మంత్రి మందిర్. ఇది ఒక పెద్ద గోల్డెన్ స్పియర్, బంగారు బంతిలా మనకు కనిపిస్తుంది. ఆ బంగారు బంతి దగ్గర నిలబడి ఫోటో తీసుకోవడానికే అందరి ఆతృత కూడా. అది కూడా వ్యూ పాయింట్ నుంచి మాత్రమే. లోపలికైతే కొంతమందిని అలో చేస్తారని విన్నాను. ఫారినర్స్ అక్కడికి వెళ్ళి డొనేషన్స్ ఇవ్వడం కానీ, అక్కడ వెళ్ళి యోగా చేసుకోవడం కానీ అవన్నీ చేస్తారు. బట్ మనకైతే అలో ఉండదు అనమాట. జస్ట్ ఒక టికెట్ ఇస్తారు బయట. ఆ టికెట్ కూడా ఫ్రీ. ఆ టికెట్ తీసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోయి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఆ వ్యూ పాయింట్ దగ్గర మనం ఆ టికెట్ అయితే చూపించాల్సి ఉంటుంది. చూపించేసి జస్ట్ ఒక సెల్ఫీ తీసుకొని, ఒక వీడియో తీసుకొని మళ్ళీ మనమైతే బ్యాక్ అయిపోవాలి. ఈ బంగారు బంతిని ఆత్మ ఆలయం అంటారు. ఇక్కడ ఎటువంటి పూజలు కానీ ఆచారాలు కానీ ఉండవు. ముందుగా చెప్పినట్లుగా ఎటువంటి కుల, మత భేదాలు ఏముండదు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సమానులే. ఇది కేవలం మెడిటేషన్ కోసం మాత్రమే. లోపల ఒక పెద్ద క్రిస్టల్ గ్లోబ్ ఉంటుంది. అక్కడ వెళ్ళిన వారు పూర్తిగా సైలెన్స్లో ధ్యానం చేసుకోవచ్చు. ఇది అరోవిల్లా యొక్క హృదయం లాంటిది. అరోవిల్లాలో దాదాపు 50 దేశాల ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ మతం, రాజకీయాలు, డబ్బు వీటికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎవరి దేశం, ఎవరి మతం అని చూడకుండా అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్నవారు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి సస్టైనబుల్ విధానాలను అభివృద్ధి చేస్తున్నారు.
ఉదాహరణకి సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, వాటర్ హార్వెస్టింగ్ లాంటి టెక్నాలజీని ఇక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక ఫ్యూచర్ సిటీ మోడల్ అని చెప్పుకోవచ్చు. అసలు అరోవిల్లా అనేది మనకి ఏం చెప్తుంది అంటే మనిషి జాతి ఒకటే, అందరూ కలిసే జీవించాలి. ఇది ఒక ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక ప్రయోగం. ఇక్కడ ఎవరు ఎవరికి పై చేయి చేయరు. ఇది ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్ హ్యుమానిటీ ఎలా ఉండాలో చూపించడానికి ఈ ప్లేస్ అనేది చాలా ముఖ్య ఉద్దేశం అన్నమాట. అసలు మనిషి జీవితం డబ్బు కోసమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకొని సహాయం చేసుకుంటూ శాంతి కోసం కూడా ఉంటుందని ఇది గుర్తు చేయడానికి ఈ ప్లేస్కున్న ప్రాధాన్యత అనమాట. చాలా మందికి ఈ ప్రాధాన్యతలు తెలియకుండా ఏదో అక్కడ ఒక గ్లోబ్ ఉంది, వెళ్ళి మనం ఫొటోస్ తీసేసుకుందాము, ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో పెట్టేద్దామని అనుకుంటారు. బట్ ఆ ప్లేస్కున్న వాల్యూ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా వీడియోలో నేను మీకు నాకు తెలిసినంతగా చెప్పానని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొకటి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించిందంటే ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు ఈ ప్లేస్ అయితే అసలు మీరు ప్రిఫర్ చేయొద్దు. ఈ ప్లేస్ అనేది మనం లోపలికి వెళ్ళాం కాబట్టి, బయట నుంచే జస్ట్ ఫోటో తీసుకొని వచ్చేస్తాం కాబట్టి మనకేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు అనమాట. అక్కడ ఈక్వాలిటీ ఇవన్నీ వాల్యూస్ అన్ని మనం జస్ట్ చదవాల్సి ఉంటుంది, కానీ మనకైతే మనం పర్సనల్గా ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే లోపలికి వెళ్ళాలి, అక్కడ మెడిటేషన్ అనేది చేయాలన్నమాట. అలాంటి ఆపర్చునిటీ ఉంటే మాత్రం అసలు వదులుకోవద్దు. బట్ మీకు అన్ని ప్లాన్స్ అయిపోయింది, ఈ ప్లేస్ కూడా విజిట్ చేసుకుందాము అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇక్కడికి వెళ్ళి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా మందికి సజెస్ట్ చేస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.